శ్రీ గురుభ్యో నమః. పుణ్య మాఘమాసం అమావాస్య యొక్క ప్రాముఖ్యత గురించి ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, తెలుగు నెలలో 11వది మాఘం. పొన్నం చంద్రుడు మఖా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఎంతో మహిమాన్వితమైన ఈ మాసంలో శ్రీహరి కేవలం స్నానమాత్రం చేతనే ప్రసన్నుడై భక్తుల యొక్క సర్వ పాపాల నుంచి కూడా విముక్తుని చేసి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని ఈ మాఘమాస మహత్యం చెబుతోంది. విష్ణుమూర్తికి ఈ మాసంలో ఎంతో పుణ్యప్రదమైందని కూడా మనకి చెప్తూ ఉన్నారు. పర్వదినాలు మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. చదువుల తల్లి సరస్వతీదేవి ప్రాదుర్భవించింది. సూర్య భగవానుడు తన గమన గతిని మార్చుకునే రథసప్తమి, భీష్మ పితామహుడు స్వచ్ఛంద మరణాన్ని పొందిన భీష్మాష్టమి, మహాపూర్ణిమగా పేరొందిన మాఘ పూర్ణిమ పర్వదినం, ఇవన్నీ కూడా ఒక్కటేమిటి, ఈ మాసమంతా కూడా పర్వదినాలమయమే. సూర్యోదయంలో శ్రీమన్నారాయణుడి పాద పద్మాలను ధ్యానిస్తూ గంగాయు యమునాది పుణ్యతీర్థాలను తలుచుకుంటూ స్నానం చేస్తే మాఘ శుద్ధ చతుర్థి, వరగణేశ్వర చతుర్థి ఈ రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించడం వలన మహోత్తమమైన ఫలితాలు కలుగుతాయంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం వల్ల సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈరోజు పితృదేవతలకు విడిచే తర్పణాలు పితరులకు సంతృప్తినిస్తాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు విడిస్తే వారికి ఉత్తమ గతులు కలగడం ద్వారా ఇహలోకంలోని వారి వారసులకు శాంతి సౌఖ్యం లభిస్తాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. అలాగే మధుప్రీతికరమైన మాఘమాసంలో వస్త్రాలు, కంబళ్ళు, గొడుగులు, తిలలు, ఉసిరికలు, చెరుకు పానకం దానం చేస్తే చాలా మంచిదని కూడా మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు. అన్నదానం అనంతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. వీలైనన్ని వీటిలో కొన్నిటినైనా సరే పాటించి పుణ్య బలాన్ని పొందాలని ఈ మాఘమాసం అందరికీ కూడా శుభ ఫలాలను ప్రసాదించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.